irregular periods and unbearable pain. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. బియ్యం దొంగలందరూ కలిసి భేతాళ కథ తయారు చేశారా? కాకినాడ పోర్టును అక్రమ వ్యాపారానికి అడ్డాగా మార్చే కుట్ర జరుగుతోందా? అరబిందో అడ్డు తొలగించుకునే ప్రయత్నం అందులో భాగమేనా? కేవీ రావు అరబిందోపై కేసు పెట్టడం బాబుకు రుణం తీర్చుకోవడంలో భాగమా? ఇద్దరూ కలిసి పోర్టును ఏలేయడానికి ప్లాన్ చేశారా? అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ డైలాగుతో చెలరేగిపోయారా? అరబిందో వాటాలు కొట్టేయాలి, కాకినాడ పోర్టును అక్రమ వ్యాపారానికి అడ్డాగా మార్చేయాలి, జగన్ అండ్ కోపై బురద చల్లేయాలి, ఒకే దెబ్బకు 3 పెట్టెలన్నట్లుగా బాబు ప్లాన్ చేశారా? బాబు చెప్పినట్టుగా కేసులు పెట్టిన ఫలితంగా కేవీ రావుకు ట్యాక్సులు ఎగ్గొట్టే వెసులుబాటు కలిగిందా? కేవీ రావు వైఎస్ఆర్సీపీ నాయకులపై సిఐడి కేసు పెట్టిన వేళ పోర్టు చుట్టూ తిరుగుతున్న ప్రధాన ప్రశ్నలు ఇవే. వీటన్నింటికన్నా ముందు బాబు కేవీ రావు బంధం గురించి తెలుసుకోవాలి. ఇద్దరూ కలిసి పోర్టు కేంద్రంగా అక్రమ వ్యాపారానికి ఆనాడే ఎలా తెరలేపారో తెలుసుకోవాలి. లాభాల్లో నడుస్తున్న పోర్టును కారు చౌకగా కేవీ రావుకు చంద్రబాబు ఎందుకు కట్టబెట్టారో తెలుసుకోవాలి. అందుకు ఫలితంగా కేవీ రావు నుంచి పోర్టు నుంచి బాబు పొందినటువంటి క్విడ్ ప్రోకో లాభమేంటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలన్నా, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకాలన్నా ఆ నలుగురు నిజం చెప్పాలి. అసలు మెడపై కత్తి పెట్టి, ముక్కుపై పెన్నబెట్టి, చెవిలో దూది పెట్టి ఎవరైనా 1000 కోట్ల వాటాలు రాయించుకోగలరా? ఒకవేళ అది సాధ్యమే అనుకుంటే మొత్తం వాటాలు లాగేసుకుంటారు. కానీ ఏనుగు తొండానికి చాక్లెట్ ఇచ్చినట్టుగా కేవలం 41% మాత్రమే ఎందుకు రాయించుకుంటారు? ఒకవేళ అదే జరిగి ఉంటే కేవీ రావు 4.5 ఏళ్లుగా కుంభకర్ణుడికి ఎందుకు పూజలు చేశారు? ఒక్కసారి వాటాలు అమ్ముకున్నాక తిరిగి తీసుకోవడానికి, కేసులు పెట్టుకోవడానికి ఇదేమైనా పప్పు బెల్లాలాట? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం కావాలి. వీటికి ఆ నలుగురే సమాధానం చెప్పాలి. అడుగుదాం, నిలదీద్దాం. ఆ నలుగురు నిజం చెబుతారేమో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. బాబు రాసిన భేతాళ కథలో భాగంగానే సీజ్ ద షిప్ అంటూ పోర్టు దగ్గర పవన్ సినిమా స్టైల్లో పంచ్ డైలాగులు చెప్పారు. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. బాబు అధికారంలో ఉండగా 2014-19 మధ్య వచ్చిన పోర్టు ఆదాయంలో ప్రభుత్వానికి చెందాల్సిన 965 కోట్లు కేవీ రావు ఎగరేశారు. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. బెదిరించి పోర్టులో వాటాలు లాక్కుంటే 41%తో మైనారిటీ వాటాదారుగా ఉండాలని అరబిందో మాత్రమే కాదు, ఏ సంస్థ కోరుకోదు. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. కేవీ రావు సమ్మతితోనే వాటాల విక్రయం జరిగింది కాబట్టే ఆ 494 కోట్ల రూపాయలను అతడు మరో చోట పెట్టుబడి పెట్టారు. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో ఇంకా 59% మెజారిటీ వాటాతో నిర్ణయాధికారం కేవీ రావు గుప్పెట్లోనే ఉంది. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. నాడు లాభాల్లో ఉన్న పోర్టును కారు చౌకగా కేవీ రావుకు కట్టబెట్టిన బాబు నేడు ప్రైవేటు లావాదేవీలకు రాజకీయ రంగు పులుముతున్నారు. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. 4.5 ఏళ్లలో ఎవరికి ఫిర్యాదు చేయని కేవీ రావు ఇప్పుడు బాబు డైరెక్షన్లో సిఐడికి ఫిర్యాదులు చేయటం వెనుక కుట్ర దాగుంది. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. వాటాల ఒప్పందం విక్రయమంతా హైదరాబాదు కేంద్రంగానే జరిగింది. అభ్యంతరాలుంటే అప్పుడే తెలంగాణ సిఐడికి ఫిర్యాదు చేయవచ్చు, కానీ చేయలేదు. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే దేశంలోనే ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టే. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. అరబిందో వాటాలు కొట్టేసి పోర్టును అక్రమ వ్యాపారానికి అడ్డాగా మార్చేసి జగన్పై బురద జల్లేసి ఒకే దెబ్బకు 3 పెట్టెలంటే ఇదే. అవునా కాదా? మీ నలుగురు నిజం చెప్పాలి. రైట్. ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాలి. సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఆ నలుగురు మాత్రమే.